నిజామాబాద్ జిల్లా కాలూరులో ఆల్ఫ్లాజోలం పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. కృత్రిమంగా కళ్లు తయారు చేసేందుకు ఆల్ఫ్లాజోలం వినియోగిస్తున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో 20 లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత మత్తుమందుని స్వాధీనం చేసుకున్నారు. కల్లు డిపోను సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు ఘటనతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక నిజామాబాద్లో ఎక్సైజ్ అధికారులు కల్లు బట్టీలన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం కాలూరులో ఉన్నాం. కాలూరులో కల్లు డిపోని మూసేశారు. ఇక్కడ దాదాపుగా 20 లక్షల విలువ చేసి ఆల్ఫాజోలం పట్టుబడింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిపోని అయితే మూసేశారు. మనం చూడొచ్చు నిత్యం కల్లు ప్రియులతో డిపో కలకల్లాడేది. కానీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నిన్న నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని కల్లు డిపోల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆ తనిఖీల్లో భాగంగానే కాలూరులో అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఇందులో దాడులు చేశారు. దాడుల్లో దాదాపుగా 20 లక్షల విలువ చేసే ఆల్ఫాజోలం అయితే పట్టుబడింది. దీంతో అధికారులు ఈ డిపోని మొత్తం సీజ్ చేశారు. దీనికి సంబంధించి నిర్వాహకులు ఇద్దరు కూడా అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా అంటే చాలా రోజులుగా నిజామాబాద్ జిల్లా అంటేనే కల్తీ కల్లుకు అడ్డగా మారింది. కృత్రిమంగా రసాయనాలను వినియోగించి కల్లులు తయారు చేస్తున్నారు. దీంతో చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. గతంలో కూడా బాన్సువాడ ప్రాంతంలో కల్తీ కల్లు బారిన పడి దాదాపుగా 90 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 3 సీరియస్ అయ్యారు. ఆ ఘటనతో అధికారులు కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపినట్లు చెప్పారు. తనిఖీలు అయితే చేశారు. కానీ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదు. అయితే తాజాగా హైదరాబాద్ ఘటనతో అయితే అధికారులు అలర్ట్ అయ్యారు. కేవలం స్వచ్ఛమైన కల్లును మాత్రమే విక్రయించాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు చేస్తున్నారు. ఆ తనిఖీల్లో భాగంగానే ఇక్కడ పెద్ద ఎత్తున కల్తీ కల్లులు కృత్రిమ కల్లు తయారు చేసేందుకు వినియోగించే ఆల్ఫాజోలం పట్టుబడింది. దాదాపుగా 20 లక్షల విలువ చేసే ఆల్ఫాజోలం పట్టుబడినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. దాంతో డిపోని మూసేశారు. చెప్పండి, అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎప్పటి నుంచి మూసి? సార్ కళ్ళు కోసం వచ్చిన సార్. మా అమ్మకు కళ్ళు లేకుంటే నిద్ర రాదు. కళ్ళు లేకుండా నిద్ర రాదు. ఒక గిలాస్ కళ్ళు తాగుతుంది, అన్నం తింటుంది, పండుకుంటుంది. కళ్ళు బట్టి తెరిచే ఉండాలా. అందులో ఏం కలుపుతారు మాకు తెలియదు. కానీ మా అమ్మకు మాత్రం ప్రశాంతంగా ఉన్నది. ఒక గిలాస్ కళ్ళు తాగుతుంది, పండుకుంటుంది. ఆ అన్నము రాత్రి సొంత తింటలేదు. ఇప్పుడు నా పరిస్థితి మంచి లేదు. ఇప్పుడు ఏ ఊరికి పోయి కళ్ళు తీసుకొచ్చుకోవాలా అన్న నా బట్టికి ముంగట నేను మాట్లాడుతున్నా. పర్వాలేదు, కంపల్సరీ సార్. ఎందుకంటే నేనంటే నన్ను కట్టేయి, జైల్లో కట్టేయి, టౌన్కి తీసుకుపోయి నన్ను కట్టేయి. నేను వారం రోజులు బతా అన్నం, నాకు బుక్కి అన్నం పెట్టు, నేను బతుకుతా. 3,000 పబ్లిక్లా 2,000 పబ్లిక్ ముసలి తసలు ఉంటారు. వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. నేను కళ్ళు చాలా బట్టి చాలు చేయాలని నాకు నిర్ణయం. సో ఇది మొత్తం మీద కళ్ళు ప్రియులు అయితే కళ్ళు డిపో మూసి ఉండటంతో ఇక్కడికి వస్తున్నారు. కళ్ళు కావాలంటూ అడుగుతున్న పరిస్థితి.